ఖమ్మం జిల్లాలో కులగణన సర్వే పూర్తయింది. ప్రస్తుతం లెక్కలకు సంబంధించిన వివరాలను కంప్యూటర్లో భద్రపరుస్తున్నారు. అయితే ఇండ్లకు తాళాలు, శుభకార్యాలకు, టూర్లకు వెళ్లిన వారు తప్ప మిగతా వారి కుటుంబ వివరాలను పూర్తిగా సేకరించారు ఎన్యుమరేటర్లు, అధికారులు. జిల్లాలోని అధికారులు సిబ్బందికి మానిటరింగ్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కులగణన సర్వే విజయవంతంగా పూర్తయిందంటున్న జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్తో కదీర్ ఫేస్ టు ఫేస్. ప్రతిష్టాత్మకంగా తీసుకుని కులగణన సర్వే చేసిన తర్వాత అనేక రకాల హక్కులను పొందగలిగే అవకాశం ఉందని చెప్పేసి భావించిన తెలంగాణ సర్కార్ ఖచ్చితంగా కులగణన సర్వే చేయాలని చెప్పేసి భావించింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్వే కార్యక్రమం అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి ఖమ్మం జిల్లాలో సర్వే అనేది ఏ స్థాయిలో నడుస్తుంది, ఇంకా ఎంత పెండింగ్లో ఉంది, సర్వేలో ఎలాంటి సమస్యలు తలెత్తాయి, వాటిని అధిగమించడం కోసం జిల్లా యంత్రాంగం ఎటువంటి చర్యలు చేపట్టింది అనేక అంశాలు మనం తెలుసుకోవడం కోసం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్తోనూ వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, సర్వే ప్రక్రియ అనేది ఏ స్థాయికి వచ్చింది సార్? అందరికీ నమస్కారం అండి. కులగణన సర్వే అయితే మన జిల్లాలో 100% పూర్తయింది. మిగిలింది 102% పూర్తయింది. ఎందుకంటే అప్పుడు ఐడెంటిఫై చేయని ఇల్లు కూడా కొన్ని మనకి సర్వే చేసేటప్పుడు దొరికాయి. ఇప్పుడు మిగిలింది డోర్ లాక్లు ఉన్నవాళ్ళు, లేకపోతే హైదరాబాద్కి వెళ్ళిన వాళ్ళు, పక్కన రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళు, వాళ్ళని చేజప్ సర్వే జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసి సంప్రదించి, అమ్మ మీరు ఇక్కడ నమోదు చేసుకుంటారా, అక్కడ చేసుకున్నారా, నమోదు చేసుకుంటే ఆధారాలు పంపించండి, మేము ఇక్కడ కంప్లీటెడ్ అని రాసుకుంటామని ఆ ప్రాసెస్ జరుగుతుంది. అది కూడా 2-3 డేస్లో సాచురేషన్కి జిల్లా అంతా పూర్తవుతుంది. ఇప్పుడు జరిగే ప్రక్రియ ఈ సర్వేకి వచ్చిన డేటా సరిగ్గా అప్లోడ్ చేయాలి. ఎందుకంటే ఈ డేటా అప్లోడ్ పైనే స్టేట్కి ఎలా డేటా అప్లోడ్ మనం అందిస్తామో దానిపైన ఒక ప్రణాళిక అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. డేటా కూడా తప్పులు అవ్వకుండా పూర్తి చేయడానికి దాదాపు 2000 పైన మన జిల్లాలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు కాన్స్టిట్యుయెన్సీ వారిగా కూర్చొని డేటా ఎంట్రీ ఎవ్రీ డే 24 hours by 7 డ్యూటీలు వేసుకుంటూ చేస్తున్నారు. అంటే ప్రాథమిక లెక్కలు ఏం చెప్తున్నాయి, ఏ కులాలకు సంబంధించింది, ఏ వర్గాలకు సంబంధించిన లెక్కలు ఎలా ఉన్నాయి సార్? దిస్ ఈజ్ స్టిల్ టు అర్లీ అండి. డేటా ఎంట్రీ పూర్తయింది. డేటా ఎంట్రీ మన దాదాపు 50% పూర్తయింది. ఇంకా పూర్తి డేటా వచ్చిన తర్వాత ఈ అంకెల గురించి పూర్తిగా మాట్లాడచ్చు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాపులేషన్ 2011-12తో చూసుకుంటే దాదాపు 30% మోర్ దెన్ ఎస్టిమేట్ ఉంది. సో దట్ ఇట్ సెల్ఫ్ మా దగ్గర నంబర్ అప్పటి వరకు ఉండలేదు. రెండోది కాస్ట్ బ్రేకప్, రిలీజియన్ బ్రేకప్, ఇవన్నీ సర్వేలో ఉన్న క్వశ్చన్స్ అన్ని మీకు దాదాపు ఒక 2-3 డేస్లో ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం సర్వేకి సంబంధించిన అంశాల్లో ఎక్కడ ఎక్కువగా సమస్య అనేది ఉత్పన్నమైంది, వాటిని ఎలాగ అధిగమించారు? అంటే సమస్యలు అంటే ఫస్ట్ నేను మరొకసారి మీ ద్వారా ప్రజలందరినీ అభినందించాలండి, ధన్యవాదాలు చెప్పుకోవాలి. బికాజ్ ఎవరు గాడి అడ్డంకి పెట్టలేదు. సర్వే ఉద్దేశాన్ని కరెక్ట్గా మన జిల్లాలో అర్థం చేసుకున్నారు. కానీ ఏదేదో ఉన్నా కానీ కార్పొరేషన్లో కొన్ని యూనిక్ ఇష్యూలు ఉంటాయి. బికాజ్ మైగ్రెంట్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. కొన్ని హౌస్ నెంబర్లు ఎత్తకడం కష్టం కార్పొరేషన్లో ఒక్కటి కొంచెం స్లోగా నడిచింది. నాట్ విత్ ప్రాబ్లమ్స్, బట్ కొంచెం స్లోగా కార్పొరేషన్ కూడా. కానీ అయినా వచ్చే 3 రోజులు పూర్తి చేయడానికి తయారుగా ఉన్నాము. ఈ డేటా ఎంట్రీ అనేది ఏ సమయం నుంచి మొదలైంది, ఏ సమయం వరకు పూర్తవుతుంది? అంటే సమయానికి సంబంధించిన ఆంక్షలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు ఒకవేళ తప్పు చేసినట్లయితే వాళ్ళపైన ఎలాంటి చర్యలు ఉంటాయి? డేటా ఎంట్రీలో ఎలాంటి నామ్స్ పాటిస్తున్నారు? సో 4 రోజుల ముందు నుంచే మన దగ్గర డేటా ఎంట్రీ స్టార్ట్ అయిందండి. 30th లోపల మనం ఇది కంప్లీట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాము. సో డేటా ఎంట్రీ తప్పులు అనేవి చేసేటప్పుడు శాంపిల్ చెక్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ తప్పులు మనకి ఏం కనపడలేదు. చిన్న చిన్న తప్పులు ఉన్నా ఆన్ ద స్పాట్ వెరిఫై అవుతున్నాయి. కానీ ఒక్కటి మా సిబ్బంది అంది కూడా ముందు మేము చెప్పింది, డేటా ఎంట్రీ అయిన తర్వాత ఏ ఫామ్స్ ఆధారంగా మేము డేటా ఎంట్రీ చేయమో అవి కూడా భద్రపరిచి ఎలక్షన్ మెటీరియల్ ఎలా పెడతామో ఈ మెటీరియల్ కూడా పెట్టే అవసరం ఉంది. బికాస్ టుమారో డేటా ఎంట్రీ అయిన తర్వాత ఇఫ్ సమ్ రిపోర్ట్ ఇస్ ట్రేస్ దట్ ఇక్కడ తప్పైంది, వీ విల్ ట్రేస్ బ్యాక్ టు ద ఫామ్ అండ్ ద పర్సన్ హూ హెస్ డన్ డేటా ఎంట్రీ అండ్ ద ఎన్యూమరేటర్ హూ హెస్ గాన్ టు ది హౌస్. ఈ ట్రేసబిలిటీ ఉండాలంటే ఫిజికల్ ఆధారం మా దగ్గర ఉండాలి. సో ఈ చేసిన ఫిజికల్ సర్వే ఫామ్స్ అన్నీ కూడా భద్రపరిచి మేము క్రేట్స్లో పెట్టి లాక్ అండ్ కీలో ఎంపీడీఓ అయినా తహసీల్దార్ ఆఫీస్లో పెట్టడం జరుగుతుంది. ఆ లెవెల్ వరకు మేము డేటా సెక్యూరిటీ, సేఫ్టీ గురించి కూడా ఆలోచించడం జరిగింది. అంటే ట్రేస్ అవ్వాలంటే ఫస్ట్ మీ నోటీస్లో రావాలి. మీ నోటీస్లో రావడం కోసం ఏ స్థాయి అధికారులు మీ దాకా వచ్చి అది కన్వే చేసే అవకాశం ఉంది? దానిపైన మీరు ఎలా మానిటరింగ్ చేస్తున్నారు? ఫ్రమ్ ద ఫస్ట్ డే మన జిల్లాలో ఉన్న 4000+ ఎన్యూమరేటర్స్కి 10 చొప్పున సూపర్వైజర్స్, అంటే ప్రతి 10 ఎన్యూమరేటర్స్ ఒక సూపర్వైజర్ పైన మళ్ళీ ఒక మండల్ ఆఫీసర్, తహసీల్దార్ అయినా, ఎంపీడీఓ అయినా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అయినా, మళ్ళీ వాళ్ళ పైన కాన్స్టిట్యుయెన్సీ ఆఫీసర్ పైన జిల్లా స్థాయి ఆఫీసర్ పైన అడిషనల్ కలెక్టర్స్ అయినా, నేనైనా ఇంత లెవెల్ ఆఫ్ హైరార్కీ బిల్డ్ చేశాం. ఇప్పుడు చాలా చోట్ల వివాదాస్పదమైన భూములు ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య కానివ్వండి, వేరే ఇతర వర్గాల మధ్యన కానివ్వండి, ఎక్కడైతే డిస్ప్యూట్ ఉందో వాళ్ళు ఇరుపక్షాలు కూడా భూమికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఇరుపక్షాలు కూడా చెప్తున్నారు. అలాంటి వాటిని ఎలా మీరు డిసైడ్ చేస్తారు, ఎలా వాటిని సాల్వ్ చేస్తారు?
ఇది ఒక జ్యుడిషియల్ ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్ కాదండి. దిస్ ఈజ్ అన్ ఇన్ఫర్మేషన్ కలెక్టింగ్ ఎక్సర్సైజ్. నేను ఫస్ట్లోనే 10-15 రోజుల ముందు ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు మీడియాతో మాట్లాడినప్పుడు వాలంటరీ ఎక్సర్సైజ్ ఇది. మీరు మీ ఇన్ఫర్మేషన్ని ప్రజెంట్ చేయండి, ఉన్న ఆధారాలను సమర్పించండి. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వీ విల్ టేక్ ఓన్లీ యాక్యురేట్ డేటా. మేము కూడా మా చెక్స్ని పెట్టుకుంటూ ఆ డేటా యాక్యురసీని పెంచుకుంటాము. మొత్తంగా ఈ సర్వేకి సంబంధించిన వివరాలు ఎప్పుడు వెల్లడించే అవకాశం ఉంది? ఏ స్థాయిలో, ఏ అధికారుల ముందు, లేకపోతే జిల్లా మంత్రుల ముందా, ముఖ్యమంత్రి ముందా, ఎలా దీనికి సంబంధించిన డేటాని వెల్లడిస్తారు? ఎక్కడ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తారు? అంటే ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారే ఒక వీడియో కాన్ఫరెన్స్ మొన్న జిల్లా కలెక్టర్లు అందరితో తీసుకొని 30th లోపల పూర్తి చేసుకోమని చెప్పడం జరిగింది. 30th లోపల పూర్తి చేసుకోవడానికి ఖమ్మం జిల్లా పూర్తిగా తయారుగా ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా సేకరించుకున్న తర్వాత గవర్నమెంట్కి ప్రజెంట్ చేసిన తర్వాత ఒక యూజబుల్ వేలో ఎలా ఉపయోగించాలని గవర్నమెంట్ విల్ టేక్ అ డెసిషన్ ఇన్ ద ఫ్యూచర్ డేట్ అండి. ఓకే, మొత్తంగా డేటా సేకరించే ప్రక్రియ అనేది పూర్తిగా ముగిసిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం అదంతా ఎంట్రీ దశలో ఉంది. 2-3 రోజుల్లో అది పూర్తి చేసిన తర్వాత ఖమ్మం జిల్లాకు సంబంధించిన వాస్తవాలను రాష్ట్ర ముఖ్యమంత్రికి అందించే అవకాశం ఉందని చెప్పేసి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అర్షద్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.